వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే రోజులలో కాబోయే లీడర్లు వాలంటీర్లేనన్న సీఎం జగన్. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా రాజంలో నిర్వహించిన శంకారావం బహిరంగ సభలో ప్రసంగించిన నారా లోకేష్. తిరుపతి ఉప ఎన్నికలలో దొంగ ఓట్లతో వైసీపీ గెలిచిందని ఆరోపణ. బంజారాలను ఎస్టీలో చేర్చింది ఇందిరాగాంధీయేనని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలను అభివృద్ధి చేస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి. అనపర్తి మండలం పాలమూరులో కల్తీ నెయ్యి కేంద్రంపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు. వెన్నతో సంబంధం లేని నెయ్యిని తయారు చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు. హెచ్పీసీఎల్లో గత నెలలో జరిగిన చోరీ కేసును ఛేదించిన విశాఖ మల్కాపురం పోలీసులు. 9 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించిన డీసీపీ. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని 2,60,000 మంది వాలంటీర్లే తన సైన్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాబోయే రోజులలో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సైనికులు, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వాలంటీర్లు అని కొనియాడారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని చెప్పారు. మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు సేవ చేయడానికే మన వ్యవస్థలు పుట్టుకొచ్చాయని జగన్ చెప్పారు. మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో ఆసుపత్రులు, స్కూళ్లు రూపురేఖలు మారిపోయాయని అన్నారు. అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతులు వాలంటీర్ల వ్యవస్థ తోడుగా ఉందని చెప్పారు. సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపులు తట్టి వాలంటీర్లు పెన్షన్లు అందిస్తున్నారని కొనియాడారు. తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ గెలుపునకు దొంగ ఓట్లే కారణమని నారా లోకేష్ అన్నారు. దొంగ ఓట్ల నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయనగరం జిల్లా రాజంలో నిర్వహించిన శంకారావం సభలో లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇచ్చే సలహాలన్నీ పనికిమాలిన సలహాలేనని అన్నారు. సజ్జలకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్ళక తప్పదని అన్నారు. అధికారులు నీతి నిజాయితీతో పనిచేయాలని చెప్పారు. తన రెడ్ బుక్లో ఎక్కాలని అధికారులు ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడేమైంది, ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ని, ఒక డిఎస్పీ గారిని, సిఏల్ని, ఎస్ఐల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్లో ఎక్కాలనుకుంటారు, ఎందుకు నా ఎర్ర బుక్లు ఎక్కాలనుకుంటారు మీరు? నేను ఏం చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, నీతి నిజాయితీగా బతకండి ఏ సభాముఖంగా కోరుతున్నా. మొన్ననే రాష్ట్రంలోని అన్ని తండాలలో పాఠశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్డు వేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని, విద్యుత్, తాగునీరు సహా ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. హైదరాబాదులోని బంజారా భవన్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంజారా సోదరులతో సమావేశం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసినంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చినట్లు గుర్తించారు. మీ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు 2 కోట్ల విడుదల చేస్తున్నట్టు చెబుతూ తక్షణం అందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
285వ జయంతి సందర్భంగా మా బంజారా ఆదివాసీ సోదరులు బంజారా హిల్స్లో ఉండే బంజారా భవన్లో వారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బంజారాలకు సముచితమైన గౌరవం ఉంది, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ, మాజీ శాసన మండలి సభ్యులు, ముఖ్యమైన నాయకులు పెద్దలు జానారెడ్డి గారిని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని, ఇతర ముఖ్యమైన నాయకులను, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పోలుమూరులో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ కేంద్రంలో వెన్నతో సంబంధం లేని నెయ్యిని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే వ్యక్తి 2 పేర్లతో లైసెన్సులు పొంది స్వీట్స్ తయారీ నిర్వహించే పేరుతో నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వినియోగించే సన్ఫ్లవర్ ఆయిల్, డాల్డాతో పాటు ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలను కూడా రంగు రుచి కోసం వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని అధికారులు ఈ దాడులు నిర్వహించారు. తయారీ కేంద్రంలో సుమారు 7 లక్షల విలువైన ముడి సరుకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా నెయ్యి తయారీపై కేసు నమోదు చేసి జేసీ కోర్టులో హాజరుపరిచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కల్తీ నెయ్యి ప్యాకింగ్లపై ఎటువంటి వివరణలు లేకపోవడంపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. తయారు చేసిన కల్తీ నెయ్యిని కొంత భాగం ఒరిస్సాకు తరలిస్తుండగా కొంత భాగాన్ని చిల్లర మార్కెట్లో విక్రయిస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు తెలిపారు. చోరీ కేసులో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మల్కాపురం పోలీసులు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సత్యబాబు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. హెచ్పీసీఎల్ వీఆర్ఎస్ యార్డ్లో జనవరి 29న భారీ చోరీ జరిగింది. ఎక్స్చేంజర్ ట్యూబ్ స్క్రాబ్ను దొంగలించిన కేసులో 9 మందిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పిల్లి శివకుమార్, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంతులు పథకం రూపొందించగా వీరికి రత్నాల లోకేష్, దింగి వాయునందన్ రెడ్డి, పెంటారావు, క్రేన్ ఆపరేటర్ యశ్వంత్ కుమార్, లారీ డ్రైవర్ జితేందర్ ఫర్మాన్, బండార్ రాజ్ కుమార్లు సహకరించారు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కాపలా ఛత్రీ శ్యామ్ సహాయంతో హైదరాబాద్కు చెందిన గామా ద్వారా ముంబైలో ఉన్న గులాం రసూల్కి సరుకును 83 లక్షలకు అమ్మేశారు. చోరీ జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం మల్కాపురం స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. వారి నుంచి 79,13,000 నగదు, 1 లారీ క్రేన్ స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్, సిఐ సన్నాసి నాయుడు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 90% క్యాష్ సీజ్ చేయడం జరిగింది. 77,13,000 అమౌంట్ని నిందితుల నుంచి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాయో వెహికల్స్, ఆ లారీని కూడా తీసుకురావడం జరిగింది, లారీని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్క్రాప్ని లోడ్ చేయడానికి ఉపయోగించినటువంటి క్రేన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ 9 మంది ముద్దాయిలు: పిల్లి శివకుమార్, పిల్లి ప్రశాంత్, వాయునందన్ రెడ్డి, యలమంచిలి పెంటారావు, అగర్వాల్, లోకేష్, యశ్వంత్ కుమార్ ఇతను క్రేన్ డ్రైవర్, జితేందర్ లారీ డ్రైవర్, రాజ్ కుమార్, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 409 ఐపీసీ, 379 ఐపీసీ, 120B,
471 అంటే ఫేక్ డాక్యుమెంట్స్ని తయారు చేసినందుకు ఫోర్జరీకి సంబంధించిన 471. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తులకు మేలు కలుగుతుందని జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని రమణి గాజువాక భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావులు అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాజువాక శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 రకాల కుల వృత్తులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత పొందిన వారికి శిక్షణ అనంతరం గుర్తింపు పత్రం అందజేస్తారని, వాటి ద్వారా బ్యాంకు నుంచి రుణాన్ని త్వరగా పొందవచ్చని తెలిపారు. ఇన్నాళ్లు ఎటువంటి సహకారం లేక ఆర్థికంగా చితికిపోతున్న చేతి వృత్తిదారులకు మోదీ అమలు చేసిన ఈ పథకం కొండంత ధైర్యాన్ని, బలాన్ని చేకూర్చుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ ఏడి ఏ శ్రీనివాస్, సిఎస్సి హెడ్ జగదీష్, ఎల్డిఎం శ్రీనివాస్, స్కిల్ ఆఫీసర్ సాయి కృష్ణ, విశాఖ విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు శివకోటి శ్రీనివాస్, భాజపా నాయకులు గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, బోండా ఎల్లాజీ, శర్మ, శివ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించారు. దానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న చేతివృత్తుల కళాకారులందరూ కూడా ఇప్పటికే కొన్ని లక్షలాది మంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. దాని మీద అవగాహన లేక చాలా మంది మన విశాఖపట్నం జిల్లా, మన గాజువాక ప్రాంతంలో ఎవరు అప్లై చేసుకోవట్లేదు, అప్లికేషన్ పెట్టుకోవట్లేదు తెలియక. అందరూ కూడా ఒకటే అంటున్నారు, సిఎస్సి సెంటర్స్ దగ్గర, మీ సేవల దగ్గర కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నారట బీజేపీ వాళ్ళు. అంటే మాకు ఫోన్లు వస్తున్నాయి, మీ పార్టీ వాళ్ళు, మీ మోదీ గారు కుట్టు మిషన్లు ఇస్తున్నారట, మాకు ఎప్పుడు ఇస్తారని. అంటే వారు అభివృద్ధి చెందడానికి ఏ రకంగా వాళ్ళకి ఆ సదుపాయాలు కల్పిస్తే ఆ వర్గం అంటే నా ఉద్దేశంలో చేతి పని చేసేవారు మాత్రమే. ఈ పథకానికి సంబంధించి ఏ రకమైన కుల, మత, లింగ వివక్ష ఏమీ లేదు. ఎవరైనా ఏ పని చేసేవారైనా ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు. అంటే ఈ ముఖ్యంగా ఈ పథకం నుంచి మనకి 18 రకాల గ్రేడ్స్ అంటే 18 రకాల విభాగాలను ఫస్ట్ డిఫైన్ చేశారు. ఈ పథకంలో అంటే ఉదాహరణకు మన కుమ్మరి పని కానీ, అంటే టైలరింగ్ కానీ, ఎవరైనా ఏ వృత్తి వారైనా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాతులను సీఐ రాజేష్ పరామర్శించారు. ఇకపై జంక్షన్లు, పెట్రోల్ బంకుల వద్ద లారీల నిలుపుదల చేయకుండా ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బంక్ యజమానులకు కూడా అవగాహన చేస్తామన్నారు. మరోసారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సహాయ చర్యలన్నీ ఏర్పాటు చేసాం. హెల్త్ పరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారం వాళ్ళకి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మన గౌరవ ఆలనాని గారు, మా హెల్త్ మినిస్టర్ గారు దృష్టిలో పెట్టి ఇక్కడ నుంచి ఒక 4 రెఫర్ చేస్తున్నాం. వాళ్ళు ఏలూరులో హాస్పిటల్ అక్కడ మా పార్టీ గేట్ అక్కడ క్యాచ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా వైద్యం చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా ఇక్కడికి సిటీ స్కాన్ కావాలన్నారు, కొంతమందికి మేము సిటీ స్కాన్ చేస్తున్నాం. సాయి స్ఫూర్తి కూడా రెఫర్ చేస్తున్నాం. ఏ విధమైన వైద్య సదుపాయాలు అందించాలన్నా కానీ మా స్థానిక కార్యకర్తలు కానీ మా నాయకులందరూ కూడా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అక్కడ లారీలు ఆపుతున్నారు, ఆపుతుంటే కొంచెం వాళ్ళని కూడా మనం పంపిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మా బీట్ కానిస్టేబుల్ కూడా వస్తున్నారు. అక్కడ వేరే వెహికల్స్ ఏవి కూడా ఆగకుండా మేము పంపిస్తూ ఉన్నాం. ముందు కూడా అట్లా కాకుండా ప్రత్యేకంగా అక్కడ పీక్ అవర్స్లో ఏదైతే ఉన్నాయో అక్కడ ఒక కానిస్టేబుల్స్ని, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా పోస్టింగ్ ఇచ్చి అది జరగకుండా ఇక ముందు జాగ్రత్తగా జరుగుకుంటాం. ఇది జరగడం దురదృష్టకరం. గత ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేశారని, ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు 4 విడతలుగా రుణమాఫీ చేసి నీతికి, నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్ 4వ విడత రుణమాఫీ పంపిణీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్థానిక త్యాగరాజ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా పడిందని, ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా ప్రభావం కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ 2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చైర్మన్ కోటిపల్లి బాబు, నర్సాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, ఎంపీపీ పేరిచెర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడు కానీ, అంత ద్రోహి కానీ, దుర్మార్గుడు కానీ లేదని చరిత్ర పనులు వ్యక్తి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అదే పిల్లలిచ్చిన మాట ఎన్టీ రామారావు ఎన్నుకోవడమే కాకుండా ఆయన పార్టీ స్థాపించిన పార్టీని కూడా లాభమైన వ్యక్తి. ఎన్టీ రామారావు గురించి ప్రజల్లోకి వచ్చినప్పుడు మాత్రం
ఆయనకి దండం, ఆయన ఫోటోకి దండేసి మనల్ని అందరినీ మోసించి ఓట్లు వేసుకునే రైతు. ఇలా అడుగుతున్నా ఏ రకంగా మోసం చేయాలి, ఏ రకంగా దగ చేయాలి, ఏ రకంగా ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకోవాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలనే ఆలోచన ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే 4 నెలల వేతనాలు ఇవ్వాలని, తమ పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం కార్మికులు 4వ రోజు చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా మారింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు తాగునీటిని అందించే శ్రీరామ్ రెడ్డి నీటి పథకం సంబంధించిన మోటార్లను ఆఫ్ చేసే కార్మికులు తమ వేతనాలను వెంటనే చెల్లించాలని సమ్మె చేస్తుండగా పోలీసులు వారిని స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. సిఐటియు నాయకులు కార్మికులు వాహనానికి అడ్డంగా పడుకుని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారి ఆగ్రహించిన కార్మికులు పంపు హౌస్ లోపలికి వెళ్లి షట్టర్లు మూసుకుని ఆందోళన కొనసాగించారు. పంపు హౌస్ వద్దకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఇతర నాయకులతో కలిసి అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు పంప్ హౌస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా అక్కడికి చేరుకున్న వైకాపా నాయకులు పరుష పదజాలంతో రెచ్చగొట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుందని పోలీసులు, తేదేపా నాయకులు, వైసీపీ నాయకుల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీనివాసులు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి కార్మికులను ఒప్పించి బయటికి రప్పించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇన్ఛార్జిగా ఉన్నారు అధికార పార్టీ. కార్మికులు 130 మంది కార్మికులకు 4 నెలల జీతాలు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ బిల్లు చేసుకున్నాడు, అతన్ని టర్మినేట్ చేశామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కొత్త కాంట్రాక్టర్ని పెట్టారు. కొత్త కాంట్రాక్టర్ ఇప్పటి నుంచి ఇస్తామంటున్నారు, కానీ పాత కాంట్రాక్టర్కి సంబంధించిన డబ్బుల గురించి మాట్లాడలేదు. కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, దాదాపు ₹1 కోటి డబ్బులు మాకు ఇవ్వాలి, కాంట్రాక్టర్ ఎగ్గొట్టాడు, మాకు న్యాయం చేయండి అని అధికారులు పదే అడుగుతున్నారు. కానీ న్యాయం చేయలే. కానీ ఈరోజు కార్మికులు శాంతియుతంగా నిరాహార దీక్ష నిరసన చేస్తూ ఉంటే వాళ్ళను పోలీసులు వచ్చి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే అర్థం లేదు. బాధితులపైన చట్టం వస్తుంది, కానీ బాధింపబడేలపైన రాలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు ఇక్కడ ఏసీ గారు వచ్చారు. ఏసీ గారిని అడిగినప్పుడు మేము 15 రోజుల్లో డబ్బులు ఇస్తాం, కార్మికులు న్యాయం చేస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ తప్పు చేసినటువంటి కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయకపోవడం, కాంట్రాక్టర్కి అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు మద్దతు పలకడం చాలా దౌర్భాగ్యం. ఖచ్చితంగా దీనిపైన విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 5 రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సహిత రాజశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం వార్షికోత్సవాల వేదికపై విశేష పూజలు, హోమాలు, పారాయణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. వైదికపరమైన తండ్రి విధానంలో రాజశ్యామల అమ్మవారి అర్చన విధాలు కేవలం విశాఖ శారదాపీఠంలోనే జరుగుతాయని ఆయన అన్నారు. రాజశ్యామల అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉన్నది కాబట్టి ప్రజలు శ్రేయస్సు, భక్తుల యొక్క కోరికలు నెరవేరరాడాలు, అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగాలని సదుద్దేశం చేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశం చేత ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు, హోమాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అమ్మవారి యొక్క గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 20 వ్యక్తులను సెబ్ స్పెషల్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుండి 68 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉండవల్లిలోని రామకృష్ణ థియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. రాజధాని ఫైల్ సినిమా నిలిపివేయడంతో నిరసనకు దిగారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ఫైల్ సినిమాను థియేటర్ యాజమాన్యం నిలిపివేసింది. రైతులకు భయపడ్డ సీఎం అంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రైతులకు భయపడి వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే కోర్టులో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నివేదన ఉందే, దీన్ని బట్టి మనం చెప్పచ్చు ఆయన ప్రజలకు మరియు అమరావతి రైతులకు ఎంతగా భయపడి
నిలబడ్డారో దీన్ని బట్టే అర్థమవుతుంది. తప్పనిసరిగా ఆయనకి తగినట్టుగా కోర్టు ఖచ్చితంగా ఈ 2 రోజుల లోపలనే ఈ సినిమా విడుదలకి అంగీకారాన్ని తెలియజేయాలని మేమందరం కోరుకుంటున్నాము. జై అమరావతి. మోదీ ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై ఈ నెల 16న దేశవ్యాప్త బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా మరియు కేంద్ర కార్మిక సంఘాలు ఆల్ ఇండియా కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా బంద్ను జయప్రదం చేయాలని ఢిల్లీ సరిహద్దులలో రైతులపై మోడీ ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదపూడి మండలం పలు గ్రామాలలో రైతులు ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ రైతు కూలీ సంఘం శ్రేణులు విస్తృత స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, కాకినాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా నాయకులు మడికి సత్యం, జిల్లా నాయకులు ఎల్ఏ సత్యబాబు, డివిజన్ నాయకులు వి సత్యబాబులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ డిమాండ్ల సాధన కోసం రైతులు మరి ఢిల్లీకి ప్రయాణం వెళ్తుండగా ఢిల్లీ సరిహద్దుల్లో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. అక్కడ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో నిర్బంధాన్ని సృష్టించి అక్కడ రైతులపై దాడులు చేస్తూ ఉన్నారు, రైతుల్ని నిర్బంధిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఈ న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు పోరాడుతూ ఉంటుంటే వాళ్ళపైన ఈ నిర్బంధం ఎందుకు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ సుపరిపాలన అందిస్తున్నాం, ఈ దేశాన్ని రక్షిస్తున్నాం, ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ డబ్బాలు కొట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ మరి ఏదైతే రైతాంగం తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఆ రైతులపై నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు జరగబోయే బంద్ని పోలింగ్ కేంద్రాలలో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పిఠాపురం రెవెన్యూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పిఠాపురం పట్టణంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్లో పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే భవనాలను, స్ట్రాంగ్ రూమ్లను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, స్ట్రాంగ్ రూమ్ల నిర్వహణపై పరిశీలన, ఇంకా చేపట్టవలసిన ఏర్పాట్లపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సూచనలు తెలిపారు. తహసీల్దార్ కాళీలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కనకారావు, కళాశాల ప్రిన్సిపాల్ కేశవరావు, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని పేర్లు మార్పులు అన్నీ జరుగుతున్నాయి కదా, మనకి పోలింగ్ స్టేషన్ పేర్లు కరెక్ట్గా మీకు బిఎల్ ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు కదా, మీకు తెలీదా ఎవరనేది? మీకు ఓటర్లో నమోదు చేయాలంటే ఎవరికి సిబ్బందిని అడగండి, మా ఓటు పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అని అడగండి, వాళ్ళు చూపిస్తారు. అది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. కరెక్టే, స్కూల్లోనే వేస్తారు. ఆ సచివాలయం సిబ్బంది దగ్గర ఒకసారి వెళ్ళి పిలిపించి ఒకసారి అడగండి మా ఓటు అక్కడ కరెక్ట్ గా ఇదే కదా, అక్కడే కదా బిల్డింగ్ అనేది ఒకసారి అడుగు, చెప్తాడు. పంచమాధవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుండి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం సప్తాహిన్నికా దీక్షతో జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా 20న రాత్రి రాజ్యలక్ష్మి అమ్మవారితో కుంతి మాధవ స్వామివారి కళ్యాణం, 23న రథోత్సవం, 24న మాఘ పౌర్ణమి నాడు ఉప్పాడ సముద్రంలో స్వామివారికి చక్రస్థానం, రాత్రి శ్రీ పుష్పయాగం వైభవంగా నిర్వహించబడతాయని భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాలలో పాల్గొని తరించాలని ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు కోరారు. ఆలయంలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 18వ తారీఖున శ్రీ స్వామివారికి అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. 20వ తారీఖుని శ్రీ స్వామివారికి దేవాలయంలో ఉదయం పంచామృతాభిషేకము, సాయంకాలం 4 గంటలకు గజవాహనంపై శ్రీ స్వామివారి ఊరేగింపు, రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగును. 23వ తారీఖుని శ్రీ స్వామివారి యొక్క దేవాలయంలో ఆ రోజు రథోత్సవ సందర్భంగా స్వామివారిని రథం మీద తీసుకుని రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. 24వ తారీఖున ఉప్పాడ యొక్క సముద్ర స్నానం వద్ద చక్ర స్నానం జరుగుతుంది. 25ని శ్రీ పుష్ప కార్యక్రమం జరుగుతాయి. కావున 50 మంది భక్తులు కూడా
గ్రామాల్లో ప్రజలకు తాగునీరును కూడా అందించలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని, పిఠాపురం నియోజకవర్గంలో స్వచ్ఛమైన తాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఇసుకపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇసుకపల్లి గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో అలిశెట్టి సత్యానందరెడ్డి, చెరుకూరి చంటిరాజు, నడింపల్లి సత్యనారాయణరాజు, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. చినకాలవలదొడ్డి, మాయాపట్నం, ఉప్పాడ, అమీనాబాదు ఎక్కడ చూసినా త్రాగునీరు ఇవ్వలేని అసమర్థత ముఖ్యమంత్రి. ఇప్పుడు ఓట్లు అడగడానికి సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఒక గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వలేని మీరు ఓటు ఎలాగ అడుగుతారు గ్రామాల్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈవేళ 5 ఏళ్ళు కనపడలేదు. కరోనా టైంలో అసలు తాళాలు వేసుకున్నారు ఎవరింట్లో వాళ్ళు. ఇప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కరోనా టైంలో తిరిగింది నేను ఒక్కనే. ఈవేళ మీరు వచ్చి 10-20 రోజుల ముందు వచ్చి ఓటు ఏ విధంగా అడుగుతారు? గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చారని అడుగుతారా? ఇసుకపల్లి గ్రామంలో ఏమన్నా ఒక రోడ్డు వేసారని అడుగుతారా? ఒక డ్రైనేజ్ వేసారని అడుగుతారా? మరి ఏమని అడుగుతారని నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడికక్కడ ఏమీ కార్యక్రమాలు చేయకుండా ఈవేళ ఓటు అడగడానికి కూడా సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండవది ఏంటంటే రేపు వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వంలో ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే రోజులలో కాబోయే లీడర్లు వాలంటీర్లేనన్న సీఎం జగన్. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా రాజంలో నిర్వహించిన శంకారావం బహిరంగ సభలో ప్రసంగించిన నారా లోకేష్. తిరుపతి ఉప ఎన్నికలలో దొంగ ఓట్లతో వైసీపీ గెలిచిందని ఆరోపణ. బంజారాలను ఎస్టీలో చేర్చింది ఇందిరాగాంధీయేనని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలను అభివృద్ధి చేస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి. అనపర్తి మండలం పాలమూరులో కల్తీ నెయ్యి కేంద్రంపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు. వెన్నతో సంబంధం లేని నెయ్యిని తయారు చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు. హెచ్పీసీఎల్లో గత నెలలో జరిగిన చోరీ కేసును ఛేదించిన విశాఖ మల్కాపురం పోలీసులు. 9 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించిన డీసీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.